హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈరోజు వీడియోలో మేము త్రినాదుల మేళా ఎలా జరుపుకున్నాము అన్నది మీ అందరితో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో వచ్చిన ఆదివారాల్లో ఏదో ఒక వారం త్రినాదులకి మేళా జరిపిస్తారు. కొంతమంది కార్తీక పౌర్ణమి అయిన తర్వాత వచ్చిన ఆదివారం రోజు త్రినాదులకి మేళా జరిపిస్తాం. మేము కూడా అలానే చేస్తాము. త్రినాదుల మేళా చేస్తున్నప్పుడు ఆదివారం రోజు నాన్ వెజ్ ఏమీ తినకూడదన్నమాట. ఫాస్టింగ్ చేయడం లాంటి రిచువల్స్ ఏమీ లేవు, కానీ ఆ రోజు ఓన్లీ వెజ్ మాత్రమే కుక్ చేసుకొని తింటారు. అండ్ ఈ మేళా అంతా కూడా సాయంత్రం జరుపుకుంటారు. ఇప్పుడైతే ఈవినింగ్ టైం అరౌండ్ 4 o'clock అవుతుంది. మేము పూజ సామాగ్రి తీసుకుందామని చెప్పి గాజువాక వచ్చాము. కార్తీక మాసంలో కొబ్బరికాయలకి ఎంత డిమాండ్ అంటే ఆ ఆంటీ చేతిలో చూస్తున్నారు కదా, ఆ 2 కొబ్బరికాయలు 200 రూపాయలంట. ఆ రేట్ వినగానే మాకు ఫ్యూజులు అవుట్ అయిపోయాయి. సరే, ఇంకా కావాల్సిన పూజా సామాగ్రి అంతా తీసుకొని ఇంటికి వచ్చేసాం. రాగానే నేను ఫ్రెష్ అయ్యి వచ్చి ఇప్పుడు పూజ పనులు స్టార్ట్ చేశాను. పూజ కన్నా ముందు ఫస్ట్ మా వాళ్ళకి టీ ఇంపార్టెంట్, అందుకనే ఫస్ట్ టీ పెట్టేసి ఇచ్చామనుకోండి అందరూ ఆరాంగా కూర్చుంటారు. నేను కూడా ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు. త్రినాదుల మేళా చేసేటప్పుడు ప్రత్యేకంగా అంటూ నైవేద్యాలు ఏమీ చెయ్యరు. ఏమంటే స్వామివారికి అటుకులు, పప్పు, బెల్లం కలిపి నైవేద్యంగా పెట్టాలి. నేను కూడా ఇక్కడ నైవేద్యమే ప్రిపేర్ చేస్తున్నాను. చాలా మంది బెల్లం ప్లేస్ లో షుగర్ యాడ్ చేస్తారు, ఇంకా అలానే కొబ్బరి ముక్కలు, అరటిపళ్ళు ఇవన్నీ యాడ్ చేస్తారు. కానీ నేనేంటంటే ఇలా సింపుల్ గా అటుకులు, పుట్నాల పప్పు, బెల్లం పొడి కలిపి నైవేద్యం పెట్టాను అనమాట. ఇంకా దీంతో పాటు మెయిన్ నైవేద్యం ఏంటంటే ఆకు వక్క. ఖచ్చితంగా తమలపాకు వక్క నైవేద్యంగా తీసుకున్న తర్వాత మాత్రమే ఈ ప్రసాదం తీసుకుంటాము. అసలు నేను ఈ సంవత్సరం త్రినాదుల మేళా చేస్తానా లేదా అని లాస్ట్ మినిట్ వరకు డౌట్ పడుతూనే ఉన్నాను. అంటే కుదరదేమో అనుకున్నా, కాకపోతే ఇంకా లాస్ట్కి కుదిరేసరికి ప్రశాంతంగా పూజ చేసుకునే అవకాశం దొరికింది. నేను ఈరోజు మేళా చేస్తున్నాను కాబట్టి పొద్దున్నే పూజ సామాగ్రి అంతా క్లీన్ చేశాను. అందుకనే పసుపు కుంకుమ కూడా నిండుగా ఇలా గిన్నెల్లో వేసి అమ్మవారి దగ్గర పెట్టాను అనమాట. ఇంతకీ త్రినాదులు అంటే ఎవరు? బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు వీళ్ళ ముగ్గురిని కలిపి త్రినాదులుగా ఈ కార్తీక మాసంలో పూజిస్తారు. చాలా మంది ఈ మేళా అయితే 1 వారం గాని లేదా 3 వారాలు, 5 వారాలు, 7 వారాలు, 9 వారాలు అన్నట్టు కొన్ని వారాలు మొక్కుకొని పూజ చేస్తారు. ఎలా పూజించినా సరే స్వామివారి అనుగ్రహం ఎల్లవేళలా మన మీద ఉంటుంది. అండ్ మీకు ఒక విషయం తెలుసా, స్వామివారికి ఇన్ని మేళాలు చేస్తానని మొక్కుకొని భక్తి శ్రద్ధలతో స్వామివారికి పూజ చేసుకొని కథంతా చదివిన తర్వాత ప్రసాదం స్వీకరించిన ప్రతి ఒక్కరికి కూడా కుంటితనము, గుడ్డితనము, చవిటితనము ఏవీ లేకుండా స్వామివారు కాపాడతారని ఒక నమ్మకం. ఇప్పుడైతే వినాయకుడిని తయారు చేస్తున్నాను. ఏ పూజ అయినా, వ్రతమైనా, నోమైనా సరే వినాయకుడు కంపల్సరీ. ఇలా కొంచెం పసుపుతో ముద్దలాగా చేసి వినాయకుడిని తయారు చేశాను. ఆ వినాయకుడికి పూజ చేస్తామన్నమాట. ఇలా పూజ దగ్గరికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాను, కానీ నాకెందుకో ఈసారి మా అమ్మ కానీ అత్తయ్య కానీ ఉంటే బాగుండు అనిపించింది. బికాజ్ పెళ్ళైన తర్వాత లాస్ట్ ఇయర్ చేసినప్పుడు మా పిన్ని వాళ్ళు ఇక్కడే ఉన్నారు. నాకు మా పిన్ని చాలా హెల్ప్ చేసింది. ఈ సంవత్సరం ఒక్కదాన్నే చేసుకుంటున్నాను కదా, అంటే అన్ని కరెక్ట్గా చేస్తాను. ఓకే, పూజ గురించి తెలుసు, కానీ ఎవరైనా బ్యాక్ ఎండ్లో సపోర్ట్గా ఉంటే బాగుండు కదా అనిపించింది. బట్ హోప్ఫుల్లీ నెక్స్ట్ ఇయర్కైనా మా పిన్ని వాళ్ళు అందరూ ఇక్కడికి వచ్చేసి చక్కగా అందరం కలిసి త్రినాదులకి మేళా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇందాక వీడియోలో చెప్తున్నాను కదా, కొంతమంది 1 మేళాని, కొంతమంది 3 మేళాలని, కొంతమంది 5, 7, 9, 11 ఇలా వాళ్ళకి నచ్చినన్ని మేళాలు చేస్తానని మొక్కుకుంటారు. మేము ప్రతి సంవత్సరం 3 మేళాలు అయితే జరుపుకుంటాము, కానీ ఒకేసారి 3 మేళాలు చేస్తామన్నమాట. ప్రతి వారం ఒక్కొక్క మేళాలా కాకుండా ఒకేసారి 3 మేళాలు జరుపుతామన్నమాట.
సో ఈ రోజు కూడా అలానే చేస్తున్నాము. ఇలా ఎవరికైనా త్రినాదుల మేళ చేయాలి అని ఆసక్తి ఉంటే గనక త్రినాదుల మేళ వ్రతకల్పం పుస్తకం అయితే బయట పూజా సామాగ్రి స్టోర్స్ లో అమ్ముతారండి. ఒకసారి చెక్ చేయండి. కార్తీక మాసం అనే కాదు, నెక్స్ట్ మార్గశిర మాసంలోనైనా స్వామివారికి మనం పూజ చేసుకోవచ్చు. ఈ బుక్ లోని స్వామివారికి పూజ ఎలా చేయాలి, నైవేద్యం ఏం పెట్టాలి, కథలు ఏంటి, అవన్నీ కూడా క్లియర్ గా ఉంటాయి. లాస్ట్ హారతి పాట వరకు మనమంతా కూడా క్లియర్ గా ఫాలో అయితే సరిపోతుంది. నువ్వు చేసుకోవాలి, ఓకేనా? అప్పుడు మేము వెనకాతల నానిలా కూర్చుంటాం. నువ్వు మహేశ్వరుడు అంటే శివయ్య, బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు, వీళ్ళని త్రినాదులు అంటారు, ఓకేనా? ఈ ముగ్గురికి కలిపి ఈరోజు పూజ చేస్తారనమాట. ఎందుకు పూజ చేస్తారు? పూజ చేస్తే దీనివల్ల నేను ఇంట్లో ఏ పూజ చేసినా సరే వియాన్ బాబుకి చెప్పే చేస్తానన్నమాట. బికాస్ వాళ్ళకి ప్రతిదీ తెలియాలి అండ్ మన రూట్స్ అన్ని వాళ్ళకి అర్థం అవ్వాలి. అప్పుడైతేనే మన ట్రెడిషన్స్, రిచువల్స్ అన్నీ కూడా వాళ్ళు క్యారీ ఫార్వర్డ్ చేస్తారు. పిల్లల్లో భక్తి కూడా చాలా ఇంపార్టెంట్ అండి. బికాస్ పిల్లల్లో భక్తి ఉంటేనే రేపొద్దున మనకి రెస్పెక్ట్ ఇస్తారు, పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తారు. చదువు పట్ల, దేవుడి పట్ల రెస్పెక్ట్ ఉండి భయం కూడా ఉంటుంది. దేవుడు అంటే భక్తి ఎంత ఉండాలో భయం కూడా ఉండాలి. అమ్మో నేను ఈ తప్పు చేస్తే దేవుడు చూస్తున్నాడు కదా అని భయపడితేనే పిల్లలు జాగ్రత్తగా ఉంటారు. లేకపోతేనా ఈ జనరేషన్ కిడ్స్ని కంట్రోల్ చేయడం మన వల్ల అసలు కాదు. పిల్లవాడికి పాలు నిమిత్తమై పాలు గలన ఒక ఆవును తీసుకోండి అని చెప్పగా ఆ మాట విని భర్త ఏమని చెప్పారంటే, హోసి నీకు వెర్రి అని ఏం తిని ఈ బిడ్డ బతుకుతాడు అని శిశు హత్య నాకు చుట్టుకుంటుంది అని దుఃఖించుండగా పిల్లవాడు. ఈవెన్ నా తెలుగు చదివే ప్రాసెస్ కూడా మీరు చూసారు కదా. నేను చదువుకున్నదంతా ఇంగ్లీష్ మీడియం అవడం వల్ల నాకు తెలుగు పెద్దగా రాదు. కొంచెం చేతి నేను చదివాను, కాకపోతే అందులో కొన్ని తప్పులు వస్తున్నాయని మా హస్బెండ్ ఇంకా హ్యాండ్ ఓవర్ చేసుకుని రిమైనింగ్ కథంతా ఆయనే చదివారు. సో మొత్తానికి ఇలా అందరం కలిసి ఫ్యామిలీ అంతా ఒక దగ్గరే కూర్చొని త్రినాదులకి మేళా జరిపించాము. వినము, ఇప్పుడు తెచ్చిన 3 పైసల సామాగ్రి చాలు, తిరుమతుల పూజా ద్రవ్యము అంతే, మాకు వీటితోనే మేళ చేయము. కొంతసేపటికి రివ్యూ ఇచ్చుకొని ఇచ్చుండగా ఆకాశం. ఇలా త్రినాదులు వ్రతం చేసిన ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది. ఈ వ్రతంలో మెయిన్గా మనకు ఒక ఐటమ్ కావాల్సి వస్తుంది. ఇంకా అది కూడా ధూపం లాగా వేస్తామన్నమాట. సో ఇంకా ఆ ధూపమే స్వామివారికి చూపిస్తాము. ఆ మేళ జరుగు స్థలంలో నిత్యము ఒక వైష్ణవుడు వస్తూ ఉండేవాడు. అతడు త్రినాథ మేళ చెల్లకుండా ఇంటికి ఎప్పుడు వెళ్ళిపోతూ ఉంటాడు. అతన్ని ఒక వృద్ధు మన స్థానం ముందు కూర్చోబెట్టుకున్నవాడు. అతను అనుకునే మేళ చేయవారంతా వైష్ణవుడు ఆగిపోతున్నారు. గురువు ఇంట్లో చూడగా అతను తల్లి గర్భవద్ద కూర్చుని ఏడ్చుచున్నది. గురువు ఆశ్చర్యపడి లోనికి పోయి చూడగా అతని భార్య, కుమారుడు చనిపోయినారు. వాస్తుతి, ఈ చరిత్ర ఎవరు వింటారో వారికి కుష్ఠవ్యాధి, గుడ్డితనం పోయి మంగళం భగవాన్ విష్ణు, మంగళం మధుసూదనం, మంగళం పుండరీకాక్ష, మంగళం గురుప్రసాద, నీలచలన నివాసాయ నిత్య పరమాత్మినే, శ్రీలక్ష్మీ ప్రాణనాదాయ జగన్నాథాయ మంగళం, దత్తాత్రేయ పుత్రాయ శ్రీ త్రినాథాయ మంగళం. మీరు కూడా ఆ స్వామివారికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి. ఆ స్వామివారి బ్లెస్సింగ్స్ మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలా పూజంతా అయిన తర్వాత మగవాళ్ళందరూ సాష్టాంగ దండాలు పెడతారు. ఆడవాళ్ళు మోకాళ్ళ మీద కూర్చొని నమస్కారం చేసుకోవాలి. ఇక్కడితో పూజ కంప్లీట్ అయిపోయినట్టే. సో పూజ అంతా అయిన తర్వాత కాసేపు బయటకు వెళ్ళిపోతామండి. అంటే డోర్స్ అన్ని క్లోజ్ చేసి ఒక 5 minutes బయటను కూర్చుంటాం అనమాట. ఆ తర్వాత ఇంట్లోకి వచ్చి ప్రసాదం తీసుకుంటాము. ఇందాక వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా, ఆకు వక్క ఫస్ట్ ప్రసాదంగా తీసుకున్న తర్వాత అప్పుడు అటుకుల ప్రసాదం కూడా నైవేద్యంగా తీసుకుంటాం. అండ్ ఈ ప్రసాదం పిల్లలకి పంచిపెడితే చాలా మంచిది. నేను ఇక్కడ నాకు తెలిసిన వాళ్ళందరికీ ప్రసాదం పంచిపెట్టాను. అండ్ మా ట్యూషన్లో పిల్లలు కూడా బయట ఆడుకుంటుంటే అందరికీ పెట్టాను అనమాట. అలా అనుకోకుండా ఈ సంవత్సరం పూజ అయితే చాలా బాగా జరుపుకున్నాము. పూజ అయిపోయిన తర్వాత దీపాలన్నీ కొండెక్కాక ఒక్కసారి పటాన్ని అలా కదిపేస్తాము. నెక్స్ట్ మరుసటి రోజు మార్నింగ్ పూజ దగ్గర పెట్టిన ఆకులు, అక్కడ ఇంకా ఏమైనా ప్రసాదం ఉండిపోతే అది, ఇంకా అలానే అక్షింతలు అవన్నీ కూడా జాగ్రత్తగా ఒక కవర్లో వేసి సముద్రంలో కలిపేస్తామన్నమాట. ఈ సంవత్సరం ఈ నిర్మాల్యం అంతా తీసే బాధ్యత వియాన్ బాబు తీసుకున్నాడు. పొద్దున్నే హెయిర్ వాష్ చేసుకుని స్కూల్ కి రెడీ అయిపోయిన తర్వాత పూజ దగ్గర నిర్మాల్యం అంతా తీసి ఒక కవర్ లో వేస్తున్నాడు. వాళ్ళ డాడీ తీసుకెళ్లి సముద్రంలో కలిపేస్తారు. ఈ సంవత్సరం త్రినాథ మేళ ఇలా జరుపుకున్నాము. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ పూజ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కమెంట్స్ లో అడగండి, డెఫినెట్ గా ఆన్సర్ చేస్తాను.
అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ అన్ ఆప్షన్ కనుక క్లిక్ చేసినట్టయితే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో దట్ నా నెక్స్ట్ కమింగ్ వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా చూడొచ్చు. సో చూసారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు టేక్ కేర్ అండ్ బాయ్.